ఇఫ్ యూఆర్ లెస్ దెన్ 40 years మీకు డయాబెటీస్ లేదు, రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు. మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే అందరూ ఎల్ఎఫ్టీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇవన్నీ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, పీపుల్ రెగ్యులర్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, known hepatitis B or hepatitis C infection or those in high risk conditions, వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా చెక్ చేయడం ఇంపార్టెంట్. అండ్ మామూలుగా ఏంటంటే ఎల్ఎఫ్టీ విత్ అల్ట్రాసౌండ్ జనరలీ సఫిషియంట్. కొన్ని నాన్ ఇన్వేజివ్ అసెస్మెంట్ ఆఫ్ లివర్ డిజీజ్ అని కొన్ని టెస్ట్లు ఉంటాయండి. సో ఎక్కువ ఇన్వేజివ్ కాకుండా మైల్డ్గా టెస్ట్ చేసేటి FIB-4 APRI అని కొన్ని బ్లడ్ టెస్ట్ ఉన్నాయి. సో దే ఆర్ ప్యానల్ ఆఫ్ టెస్ట్ అనమాట. సో ఇవి మన సింపుల్ సిబిపి, ఎల్ఎఫ్టీ, అల్ట్రాసౌండ్ ఈ 3 పారామీటర్స్ ఉంటే మనం చాలా మందికి లివర్ ప్రాబ్లం ఏమైనా సీరియస్గా ఉందా, మనం ఎక్కువగా ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు ప్రాబ్లం ఏం లేదు, ఆర్ సంథింగ్ వెరీ మైల్డ్ వీ కెన్ మేనేజ్ అని చెప్పేసి మనం ఒక క్లాసిఫికేషన్ చేయొచ్చు అనమాట.